అమ్మల్దే ఈ ముగ్గురం మనం అల్లీపురం గ్రీవెన్స్లో ఉన్నాము. ఆ విజువల్స్ ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఖమ్మం అసెంబ్లీ పరిధిలో అల్లీపురం నిన్న ఖమ్మం టౌన్ జరిగింది, ఈరోజు మండలంలో జరుగుతుంది. కొంచెం ఖమ్మం అసెంబ్లీ పరిధిలో నిన్నేమో ఖమ్మం టౌన్లో జరిగింది, ఈరోజు ఈ బెల్ట్ ఏదైతే ఉందో అల్లీపురం జోన్లో జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇంటి నెంబర్లు, ఇంటి స్థలాలు, పన్నులకు సంబంధించి ముఖ్యంగా ఇందులో ఉన్నాయి. ఆ వివరాలు అయితే నేను ఇప్పటికే ఫ్లెక్సీలో చూపించాను. సో ఇది పరిస్థితి. ఇంటికి సంబంధించినటువంటి పన్నులు లేకపోతే ఇంటి నెంబర్లు, వాటికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వివరాల కోసం ఇక్కడికి వచ్చి దరఖాస్తు చేసుకుంటున్నారు సంబంధించినటువంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళు. నెంబర్ లేకుండా ఉన్న వాటికి హౌస్ నెంబర్స్ ఇవ్వడం కోసం. ఇంటి నెంబర్ లేని వాళ్ళకి ఇంకా అదొకటేనా, ఇంకేమన్నా? అదొకటే సార్. సరే, మీటర్కి అసలు తీసుకోవట్లేదమ్మా, అనవసరం. మీటర్కి అనవసరం మీరు ఇవ్వటం. వాళ్ళు స్పెషల్ డ్రైవ్ ఇంటి నెంబర్ దేనికోసం పెట్టారంటే ఇల్లు కట్టుకొని ఉండి వాళ్ళకి మీటర్ ఇవ్వట్లేదు. దాని సందర్భం అడిగితే ఫస్ట్ ఇంటి నెంబర్లు ఇవ్వండి. ఈరోజు 14-15 డివిజన్లకు సంబంధించినటువంటి కొత్తగూడెం, అల్లీపురం, పుట్టకోట, గొల్లగూడెం తదితర ప్రాంతాల్లో గతంలో ఇల్లు కట్టుకొని ఇవన్నీ గతంలో విలీన గ్రామాలు కార్పొరేషన్లో వాటికి ఎటువంటి డాక్యుమెంట్స్ లేవు. ఈ సందర్భంలో మేము గౌరవ మంత్రి గారిని అడగటం జరిగింది. ఇంటి నెంబర్ల కోసమని దరఖాస్తు చేసుకుంటే ఎలక్ట్రిసిటీ వాళ్ళు దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవ్వమని అడుగుతాము. ఆ ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్లు లేకపోవటం వల్ల అడిగాము.
మంత్రి గారిని. ఆ సందర్భంలో మున్సిపాలిటీ వారి ద్వారా కొత్తగా ఇంటి నంబర్ల కోసం నమోదు చేసుకునేటువంటి కార్యక్రమం ఈ రోజున అల్లీపురం వద్ద రైతు వేదిక వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఇల్లు కట్టుకొని ఉండి ఇంటి నంబర్లు లేకుండా ఉండి కరెంటు మీటర్ లేకుండా ఉన్నటువంటి వారిని మొదటిగా ఇంటి నెంబర్ల కోసం దరఖాస్తు చేసుకోమని చెప్పేసి ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమం. తదుపరి కార్యక్రమం ఇంటి నెంబర్ మీకు అలాట్ అయిన తర్వాత ఆ నంబర్ ద్వారా మీకు అప్పుడు కరెంటు మీటర్లు అప్లై చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి దీన్ని గమనించవలసిందిగా కోరుతాము. మర్చిపోయిన పంపులు కూడా పంపులు లేకపోయినా పంపులు అంటే 233 గజాలు డాక్టర్ 240 గజాలు 223 గజాలు మన్నే కమల